భారతి భారత్ మాత మనందరికీ తల్లి అంటే ఇప్పుడు చెప్పాడు భారత్ మాతాకి గుడ్. బత్తలపల్లి జెడ్పీటీసీ సోదరికి మాస్టర్ గారికి సుధాకర్ గారికి సుధాకర్ గారు అడివరామ సుబ్బయ్య గారికి అయ్యప్ప గారికి సురేంద్ర గారికి భాస్కర్ గారికి ఇతర మిత్రులకి ముఖ్యంగా కళాశాల ప్రిన్సిపాల్ గుల్జార్ బేగం గారికి ఇక్కడ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చిన మా ఆశా సోదరులకి డాక్టర్ అరుణ్ కుమార్ గారికి సిహెచ్ఓలకి కళాశాల ఉపాధ్యాయ బృందానికి అందరికీ నమస్కారం. చిన్నారులందరికీ కూడా ఆశీర్వాదం. బాగా చదువుకుంటున్నారా? ఎంత బాగా చదువుతున్నారు? మీరు చెప్తే ఎలాగా? టీచర్లు చెప్పాలి బాగా చదువుతున్నారు లేదో. రేపు పరీక్షలు వస్తున్నాయి, పరీక్షలు మీ మార్కులను బట్టి బాగా చదువుతున్నారో లేదో తెలుస్తుంది. ఇవాళ నేను చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తొందరగా వెళ్లాల్సి ఉంది. ఇవాళ వచ్చిన కార్యక్రమం ఏంటంటే మీ అందరికీ ఇమ్యూనో పాపులర్ వ్యాక్సిన్ HPV వ్యాక్సిన్ వేయించడానికి వచ్చాను. కాబట్టి ఆ వ్యాక్సిన్ చేసిన తర్వాత నేను 4 రోజులు వస్తాను. మీరంతా 8th క్లాస్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నది, 6th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారా? గుడ్ గుడ్. మళ్ళీ మీకు అందరితో మళ్ళీ ఒక రోజు వస్తాను నేను. మీ IQ లెవెల్స్ ఏమున్నాయో, మీరు ఎంత బాగా చదువుతున్నారో ఒకసారి పరీక్ష పెడతాను, సరేనా? అప్పుడు తెలిసిపోతుంది ఎంత బాగా చదువుతున్నారో లేదు. మీరు చాలా మంది ఏం కావాలనుకుంటున్నారు? డాక్టర్. డాక్టర్ అయితే నా దగ్గర మనం అందరం కలిసి పనిచేయాల్సి వస్తుంది. మీ ఎమ్మెల్యే ఎవరు? సత్యకుమార్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మినిస్టర్గా ఉన్నాడు. కాబట్టి సత్యకుమార్ మీ ఎమ్మెల్యే, మీ అంకులు మీ బాబాయ్ అనండి నన్ను. మీ ఎమ్మెల్యే హెల్త్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అందరూ డాక్టర్లు అయిపోదాం అనుకుంటున్నారా? ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, కొత్త కొత్త అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ కావడం మంచిదే. డాక్టర్ చాలా పవిత్రమైన వృత్తి. అందరికీ ప్రాణాలు కాపాడడానికి ఆ దేవుడు ప్రాణం పోస్తే డాక్టరు ప్రాణం నిలుపుతాడు. కాబట్టి చాలా పవిత్రమైన వృత్తి. ఆ దిశగా మీ అందరూ మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, ఇవాళ మనం అందరం ఎందుకు ఈ వ్యాక్సిన్ వేస్తున్నామంటే, మీకు చిన్నప్పుడు చాలా రకాల 11 రకాల వ్యాక్సినేషన్లు ఉంటాయి. ఇవాళ కొత్తగా ఈ వ్యాక్సిన్ ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే దానికి కారణం ఉంది. మీ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా పెద్ద, ఎక్కడికి వస్తున్నారమ్మా? ఎంత ఉందా? క్యాన్సర్ అనేది చాలా పెద్ద జబ్బు అయిపోయింది. అది పోజింగ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద హ్యూమన్ కైండ్. ప్రపంచవ్యాప్తంగా, మన దేశమే కాదు. ఎండ ఉంది పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా. గుడ్. ఎండ ఉన్న వాళ్ళు ఎన్ని వెనక కూర్చోండమ్మా. పోనా తల్లిని కూడా చెమటలు వస్తున్నాయి, వెనక కూర్చోండి. ఎండలో కూర్చున్న వాళ్ళంతా వెనకలు చైర్లు ఉన్నాయి, కూర్చోండి. వెళ్ళి అన్న నువ్వు కూడా అమ్మా నీడలోకి వెళ్ళు, లేదా చైర్లో కూర్చోండి. చాలా పెద్ద ఛాలెంజ్. ప్రపంచంలో 19 కోట్ల మందికి కొత్తగా క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. పోయిన సంవత్సరం మన దేశంలో ICMR చేసిన సర్వేలో 15,60,60,000 కొత్త క్యాన్సర్ కేసులు వచ్చాయి. 15 లక్షలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 15,60,60,000 కొత్త కేసులు వస్తే దాంట్లో 8,74,000 మంది చనిపోయారు. ఎందుకంటే క్యాన్సర్ వచ్చిందంటే బ్రతికే అవకాశాలు తక్కువ. అయితే క్యాన్సర్ని నివారించుకోవచ్చు. 80% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్. మనం జాగ్రత్తగా ఉంటే క్యాన్సర్ని నివారించవచ్చు, క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా వచ్చిన తర్వాత క్యాన్సర్ బారిన మనం అవగాహన లేక, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, లేదా మనం తింటున్న ఫుడ్లో చాలా వరకు పెస్టిసైడ్స్ ఇట్లాంటివి ఉండడం, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండడం, వ్యాయామం ఎవరు చేయకపోవడం, రకరకాల కారణాల వల్ల, ఎన్విరాన్మెంటల్ కారణం, ఇవాళ గ్లోబల్ వార్మింగ్, ఇవన్నీ కారణంగా కొత్తగా క్యాన్సర్ కేసులు వస్తున్నాయి. వీటిని ప్రివెంట్ చేయడానికి మనకు అవకాశం ఉంది. అయితే ఏం చేయాలి? దాని గురించి కొద్దిగా అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకున్న తర్వాత క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ క్యాన్సర్ బారిన పడుతున్న వాటిలో
60% క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? టొబాకో నమలే అవగాహన ఉంది, సిగరెట్ తాగే అలవాటు ఉంది, సరిగ్గా ఓరల్ హెల్త్ గురించి తెలియకపోవడం, సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం, ఇటువంటి కారణాల వల్ల స్లోగా అది క్యాన్సర్ లాగా తయారవుతుంది. ఓరల్ క్యాన్సర్ ఒక ఇంపార్టెంట్. తర్వాత 18 సంవత్సరాలు దాటిన అమ్మాయిలకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. తర్వాత 30 years దాటిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రివెంటబుల్. జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆపచ్చు, దాని బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అదే ఎప్పుడూ ఏదో వస్తుందిలే, వచ్చినప్పుడు దాని గురించి మనం ఇప్పుడే ఎందుకు ఆలోచించాలని నిర్లక్ష్యం వచ్చిందనుకో, వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్లోనో థర్డ్ స్టేజ్లో డిటెక్ట్ అయినామనుకో అప్పుడు చేయడానికి ఏముండదు. ఈ లోపల మన ఇంట్లో డబ్బులు ఖాళీ అయిపోతే మనం అప్పులు చేసుకోవాల్సి వస్తుంది, మన కుటుంబం చిరిగిపోతుంది, ప్రభుత్వం సహాయం చేస్తుంది. అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోతాం, ప్రాణానికి కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. అందుకని మనం ఏం చేయాలా? వీరి మీద అవగాహన కలగాలి. అవేర్నెస్ చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు 1600 మంది మన దేశంలో క్యాన్సర్ కారణంగా చనిపోతున్నారు. దాంట్లో 200 మంది ఏ వ్యాక్సిన్ అయితే ఇప్పుడు మీకు వేస్తున్నామో HPV వ్యాక్సిన్, దాని కారణంగా ప్రతిరోజు చనిపోతున్నారు. కాబట్టి వీటిని ప్రివెంట్ చేయడం కోసం అనేక రకాల మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ అందరికి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు చెప్పండి? బాగా ఇష్టం అంటే ఎవరు? ముందు నెంబర్ 1 అమ్మ, నెంబర్ 2 డాడీ కాకుండా ఇంట్లో ఎవరు ఇంకోరు ఉంటారు? సరే, నాకు ఎవరు తెలుసా? అందరికన్నా బాగా ఇష్టం మా అమ్మ. నేను చిన్నప్పుడే మా అమ్మ, నేను కాలేజీలో ఉన్నప్పుడు చనిపోయింది. దాని తర్వాత అప్పటికి మా నాన్న చనిపోయినాడు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి మా అక్క పెంచింది కాబట్టి నాకు తర్వాత బాగా ఇష్టమైంది ఎవరంటే మా అక్క. వీళ్ళిద్దరు. అమ్మకేమో గుర్తించలేక తెలియకుండా, ఆమెకు పెద్దగా చదువు లేదు, 8వ తరగతి దాకే చదువుకుంది, తనకి క్యాన్సర్ ఉందన్న విషయం తనకు తెలియదు. పాపం కష్టపడతా ఉంది మమ్మల్ని పెంచడానికి. క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత తీసుకెళ్ళాను. ఆర్థికంగా మేము కూడా చాలా చిన్న మీలాగా ఇరుబడి నుంచి చదువుకొని వచ్చిన వాడిని నేను. చిన్న ఇది డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు, లక్ష్యం కాదు కదా, వేలు కూడా పెట్టే పరిస్థితి లేదు. అయినా హైదరాబాద్ తీసుకెళ్ళాను. క్యాన్సర్ ఇది చనిపోతుంది 1 month ముందు. భగవంతుడు వచ్చి నాకు కాపాడలేదు. తర్వాత మా అమ్మగారు చనిపోయారు. మా అక్క బాగా చదువుకుంటుంది, బ్యాంక్ ఆఫీసర్ వచ్చేది. లేకపోవడం వల్ల ఆమె కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. అయితే ఆమె బ్యాంక్ ఆఫీసర్ ఉంది కాబట్టి ఆపరేషన్ చేయించాము. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రికరెన్స్ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత రికరెన్స్ వచ్చి తర్వాత ఆవిడ కూడా జరిగింది. అంటే ఇష్టమైన ఇద్దరిని కుటుంబంలో కోల్పోతే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసు కదా. ఆ పరిస్థితి రాదు. అయితే దేని కారణంగా కానీ ఆ భగవంతుడు నన్ను తీసుకొచ్చి మీ అమ్మ నాన్నలందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తే హెల్త్ మినిస్టర్ అయ్యే అవకాశం నాకు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. నేనేం చేయాలి? మంత్రి అయిన తర్వాత అరే ఏది చాలా పెద్ద సమస్య ఏంటి అని అనుకుని నేను ఫస్ట్ సంతకం చేయాల్సి వస్తే నేను మా ఆఫీసర్ వెళ్ళాలని పిలిచాను. రేపు ఛార్జ్ తీసుకుంటున్నా సార్, మీరు ఏం చేయాలనుకుంటున్నారని. నేను చెప్పే క్యాన్సర్ హౌ సీరియస్ క్యాన్సర్ ఈజ్ అన్నా. సార్ ఇట్స్ వెరీ సీరియస్ సార్ అన్నారు. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ అన్న, వాట్ ఈస్ ద వే అవుట్ అని అడిగేవాళ్ళం. అంటే సార్ ఇట్లా స్క్రీనింగ్ పెట్టచ్చు సార్ అన్నారు. అయితే ఫైల్ రెడీ చేయండి, నాకు రేపటి లోపల ఫైల్ కావాలా అని చెప్పి ఫైల్ చేసింది. మొట్టమొదటిగా ఫైల్ సంతకం చేసిన ఫైల్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ పాపులేషన్ 4,10,00,000 మందికి ఉచితంగా ఓరల్ స్క్రీనింగ్ కి, బ్రెస్ట్ స్క్రీనింగ్ కి, సర్వైకల్ స్క్రీనింగ్ కి ఫస్ట్ ఫైల్ నేను మంత్రి అయిన తర్వాత సంతకం పెట్టాను. ఇవాళ అది చేస్తా ఉన్నాను. ఎందుకు అంటే తర్వాత దీనికన్నా ముందే కాపాడుకోవాలి. ప్రజల్లో అవేర్నెస్ లేదు. మళ్ళీ పదే మాట్లాడడం మొదలు పెట్టాం. సినిమా వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడడం మొదలు పెట్టాం. సినిమాలో ఆవిడ ఉంది, గౌతమైన యాక్ట్రెస్. ఆమె క్యాన్సర్ వచ్చి సర్వైవర్, క్యాన్సర్ సర్వైవర్. ఆమెను అడిగా, అమ్మ రాండి నేను సంతోషంగా వస్తాను సార్ అని. ఆవిడ కూడా ఎక్కడ చూసినా సింకిసకి అని ఎక్కడని ప్రజల్లోకి వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ చేసి పనిచేస్తుంది. దీంట్లో భాగంగా అందరికీ మన ఇళ్ళ దగ్గరికి మన ఆశా ఆంటీలు వస్తున్నారు, మా ఏఎన్ఎం ఆంటీలు వస్తున్నారు, సిహెచ్ఓ అక్కలు వస్తున్నారు. ఇంటి దగ్గరికి వెళ్ళి మీ గ్రామాల్లో కూడా వచ్చి ఉంటారు. రాకపోతే చెప్పండి, మా డిఎంహెచ్ఓ గారికి ఇప్పుడే నోటీస్ ఇచ్చేద్దాం. అన్ని చోట్లకి వెళ్తున్నారు, వెళ్ళి అడుగుతున్నారమ్మా. ఓరల్ క్యాన్సర్ టెస్ట్ చేస్తున్నారు, స్క్రీనింగ్ చేస్తున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ చేస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఒకటి మాకేం కాదు అనే ధైర్యం, స్ప్రెడ్ అయినప్పుడు చూసుకుందాంలే అనేది అందుకని రావట్లే. పైగా మన ఊర్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం హాస్పిటల్ ఉంటుంది, నరేంద్ర మోడీ గారు శాంక్షన్ చేసి కట్టించిన హాస్పిటల్. దాంట్లోకి వెళ్ళి అక్కడ చేయించుకోవాలా, అక్కడ టెస్ట్ చేయించుకోవాలి. వెళ్ళడంలా ఏమంటే మీకు తెలిసిన సామెత చూద్దాంలే అని. మీకు సామెత తెలుసా? ఒకటి చేతులు కాలిన తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు, పట్టుకుని ప్రయోజనం ఏంటి అని. అందుకని చేతులు కాలకుండానే జాగ్రత్త పడాలా. నేను మీ ద్వారా మీకు ఇంకా ఎలిజిబిలిటీ లేదు పరీక్షలు చేసుకోవడానికి, మీ ద్వారా మీ ఇంట్లో మీ అమ్మకి, మీ నాన్నకి, అందరికీ చెప్పాలా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు కదా, చేయించుకోవాలని. అయితే వీటిలో
సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ అని చెప్పాను కదా నేను. మన దేశంలో చనిపోతున్న వాళ్ళలో 10% మంది మరణాల్లో 10% క్యాన్సర్ కారణం చనిపోతున్నారు. ఒకవైపు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూనే రెండో వైపు ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉందని చెప్పి మన దేశ ప్రధానమంత్రి ఎవరు నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, అదే బిడ్డల్ని కాపాడుకోవాలా, 30 సంవత్సరాల తర్వాత వీళ్ళు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు HPV వ్యాక్సిన్ ఇస్తే భవిష్యత్తులో మీరు వ్యాక్సిన్ కారణంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చి నెల 28వ తేదీ దేశవ్యాప్తంగా 14 సంవత్సరాల వయసులో ఉంటున్న పిల్లలకి, ఎందుకంటే 14వ బర్త్డే అయిపోయింటే 14వ బర్త్డే అయిపోయి 15వ బర్త్డే లోపల ఈ వ్యాక్సినేషన్ చేయాలి. చేశారనుకోండి అబ్సల్యూట్లీ సేఫ్. మీకు సర్వైకల్ క్యాన్సర్ రాదు, ఇంకా భవిష్యత్తులో రాదు, ఇంకా దాని గురించి మర్చిపోవచ్చు. కానీ మిగతా వాటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిగతా వాటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. పర్సనల్ హైజీన్ పాటించాలా, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలా, ఓరల్ హెల్త్ గురించి దృష్టి పెట్టాలి. మీకు ఆల్రెడీ చూపిస్తున్నారుగా ముస్తాబు అనే కార్యక్రమం, చేతులు ఎలా కడుక్కోవాలి, భోజనం చేసేటప్పుడు మీరు ఎలా కడుక్కోవాలి, అయిన తర్వాత ఏ రకంగా కడుక్కోవాలి, బ్రష్ ఏ విధంగా చేసుకోవాలి, ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా 62 లక్షల మందికి దేశవ్యాప్తంగా ఆయన గుజరాత్ రాజస్థాన్లో కూర్చొని ఒక పిల్లలకి కొంతమందికి 5 మందికి ఆయన వ్యాక్సినేషన్ ఇస్తే ఈ రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళి విజయనగరం జిల్లాలో, ఇప్పుడే చెప్పారు కదా మేడం, విజయనగరం జిల్లాలో ఇచ్చాం. ఇప్పుడు మొత్తం మన రాష్ట్రంలో కూడా 3,45,100 మంది ఇవాళ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకుంటున్నారో అట్లాంటి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లల్ని గుర్తించి వాళ్ళకి వ్యాక్సిన్ ఇస్తున్నాం. మన దగ్గర కూడా దాదాపు 11,500 మందికి మన జిల్లాలో చేస్తున్నాం. మన ఊర్లో ధర్మవరం నియోజకవర్గంలో 2,100. ఇది ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం 9వ తరగతి అయిపోయి 10వ తరగతికి వస్తున్న ప్రతి ఒక్కరిని 14 బర్త్డే అయిపోతారు పట్టుకురావడం, వ్యాక్సిన్ చేయడం. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఏమీ రాకుండా కాపాడే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు అమ్మ నాన్న కూడా చెప్పాలా, జాగ్రత్తగా ఉండాలా, ఊర్లో వెళ్ళి పరీక్షలు చేసుకోమని చెప్పాలా. మీ అందరూ ఆరోగ్యం ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దాంట్లో చాలా కార్యక్రమాలు RBSK అని ఉంటుంది. RBSK అంటే ఎవరికి తెలుసు? మన ప్రభాస్ సినిమా వచ్చింది, ఏంటి మేడం అది? పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా చెప్తున్నారు? ఇది మరి అన్నీ తెలుసు. RBSK అంటే తెలియదా మీకు? రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అని, రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం అని 2 కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి దాని రాష్ట్రంలో మీకు చిన్న వయసులో ఉన్నప్పుడే పరీక్షలు చేసి 4Ds అంటారు. డెఫిషియన్సీస్ కానీ, డిసీజెస్ కానీ, డెవలప్మెంటల్ డిలేస్ కానీ ఉంటే వాటిని గుర్తించి ఎవరికైనా క్లెఫ్ట్ ఉంటే కానీ, లేకుంటే క్లెఫ్ట్ లిప్ ఉన్నా, క్లెఫ్ట్ ఫుట్ ఉన్నా, ఇట్లాంటి వాటిని గుర్తించి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్కి వెళ్ళి వాటిని సరిచేసే ప్రయత్నం చేసి భవిష్యత్తులో మీరు 44 రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకుంటూ మీ అందరి డిజిటల్ రికార్డు కూడా ఇప్పుడే అయింది. డాన్స్ చేసింది, ఆయనవి హెల్త్ ఏంటి, ఆయనవి గీతిక ఏంటి, గీతిక ఎప్పుడు ఇది వచ్చింది, గీతిక కూర్చో ఏ మందులు వాడింది, ఎప్పుడన్నా ఎక్స్రే తీసుకుంటే ఏంటి, ఇట్లాంటివన్నీ డిజిటల్ హెల్త్ రికార్డు తయారు చేస్తున్నాం. ప్రతిసారి డాక్టర్కి వెళ్ళిపోతే స్లిప్ లేకుండా మీకంటూ ఒక ఐడి ఉంటుంది, యూనిక్ ఐడి. దాని పేరు ఆయుష్మాన్ భారత్ యూనిక్ ఐడి. దాంట్లో మీరు కొట్టేస్తే మీకు వివరాలన్నీ చెప్తాయి. మీవే కాదు, అందరికీ ఈ రాష్ట్రంలో ఉంటున్న అందరికీ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు చేసి మళ్ళీ పరీక్షలు చేసుకోకుండా దాని ఆధారంగా మీ ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా ఇవాళ కేంద్రంలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా RKSK అనీమియా, రక్తహీనత ప్రాబ్లం బాగుంటుంది. ప్రధానంగా మీ వయసులో ఉన్న పిల్లలకి 14 అడల్సెంట్ ఏజ్ అంటాం, 14 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయసు దాకా దేశవ్యాప్తంగా అనీమియా కేసులు ఎక్కువ ఉన్నాయి. అనీమియా కేసులు ఉంటే మీరు సరిగ్గా చదవలేదు, దృష్టి మీద ధ్యాస పెట్టలేదు, భవిష్యత్తులో కూడా ఎదుగుదలలో కూడా సమస్యలు వస్తాయి. అందుకని మీకు అన్నిటి గురించి మీకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు కూడా ఇస్తున్నారా? అట్లే తర్వాత దీనికి కూడా ఇచ్చారా, డీవార్మింగ్ కూడా చేశారు. ఇవన్నీ ఏంటంటే మీరు లోపల బాగలేకపోతే దృష్టి ఉండదు, అనారోగ్యంగా ఉంటే సరిగ్గా దృష్టి పెట్టలేరు, క్లాస్లో యాక్టివ్ ఉండలేరు, స్పోర్ట్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేరు, టీచర్ చెప్తున్న విషయాన్ని ఏకాగ్రతతో వినలేరు. కాబట్టి వీటిని అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ప్రభుత్వం ఇవాళ అనేక ప్రభుత్వం చైర్మన్ తీసుకుంటా మిడ్ డే మీల్ కూడా తీసుకొచ్చి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇచ్చే ప్రయత్నం కూడా ఇవాళ ఎవరు చేస్తున్నారు? ఎడ్యుకేషన్ మినిస్టరు లోకేష్ గారు అందరూ కలిసి కేంద్రంలో రాష్ట్రంలో కలిసి వాళ్ళ 2 ప్రభుత్వాలు కలిసి చేసే ప్రయత్నం చేస్తారు. మీరు అందరూ బాగా చదువుకోవాలని చెప్పి అనేక రకాలైన కొత్త టెక్నాలజీ మారుతున్న క్రమంలో
వరల్డ్ వైడ్ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ వస్తున్న నేపథ్యంలో మన సంస్థ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వైపుగా పోతున్నాం. మనం ఇన్నాళ్ళు నాలెడ్జ్ ప్రాక్టీసర్ గా ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ప్రొడ్యూసర్ గా తయారైన దిశగా ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసేది, నరేంద్ర మోడీ తయారు చేశారు. కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీకు టింకరింగ్ ల్యాబ్లు ఇస్తున్నారు, అటల్ టింకరింగ్ ల్యాబ్లు. ముందనే కొత్త కొత్త ఇవాళ టెక్నాలజీ మారుతున్నాయి కాబట్టి స్టార్ట్అప్స్ లో మీరు ఎక్కువ ముందుకు రావాలి కాబట్టి కొత్త స్టార్ట్అప్స్ లో ఎంకరేజ్ చేయడం కోసం ఇవాళ స్కూల్స్ లో ఇన్నోవేషన్ స్కూల్స్ 15,000 స్కూల్ కి 15,000 కాలేజీకి మనం బడ్జెట్ లో అనౌన్స్ చేశారు. కొత్త టెక్నాలజీ ఊరికి టెక్స్ట్ బుక్ పెట్టి చదవడమే కాకుండా రాబోయే తరానికి అవసరమైన విధంగా మిమ్మల్ని తయారు చేసే విధంగా చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. దానికి అనుగుణంగానే ఇండస్ట్రీస్ వస్తున్నాయి. స్టాండప్ ఇండియా అని, స్టార్ట్అప్ ఇండియా అని, మేక్ ఇన్ ఇండియా అని, మేడ్ ఇన్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని, స్కిల్ ఇండియా అని, ఫిట్ ఇండియా అని అనేక రకాలైన ఇన్నోవేషన్స్ తో కొత్త కొత్త కార్యక్రమాలతో నరేంద్ర మోడీ గారు ముందుకు వస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న చదువు మామూలు డాక్టరే కాకుండా రేపు స్పేస్ టెక్నాలజీ, రేపు రాబోయే రోజుల్లో మనం ఇవన్నీ చూస్తున్నది తెలుసుకునేవి మనకి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే మీరు స్పేస్లోకి వెళ్ళి పనిచేయాల్సి రావచ్చు, మీకు చంద్రమండలంలో ఉద్యోగం రావచ్చు. అన్నట్టు రాబోయే రోజులు అలా వస్తుంది. అంత ట్రాన్స్ఫర్మేషన్ రాబోతుంది. దానికి అనుగుణంగా మీరు కొత్త కొత్త విషయాలు మీకు ఫోన్ ఇస్తే ఏం చేస్తారు? స్టార్ట్అప్స్ ఏమున్నాయి ఇండియాలో అని చూడరు. ఏం చూస్తారు? లక్ష్మీ ఏం చీర కట్టుకుంది చూస్తారు. కరెక్ట్గా అవునా కదా? నిజంగా చెప్పారు. కొత్త కొత్త డ్రెస్సులు ఏమొచ్చినాయి అనేది చూస్తారు కదా. చూడాలా, అవన్నీ చూడాలా, అవన్నీ చేయాలా. ఎంటర్టైన్మెంట్ కూడా లైఫ్లో ఉండాలా, తప్పలేదు. కానీ మన భవిష్యత్తు గురించి ఆలోచించాం. ఇది చాలా నమ్మకంతో మీ తల్లిదండ్రులు ఇక్కడ పంపించారు. మన బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు లేకపోతే వాళ్ళ కష్టమో కూలో నాలో చేసుకుని మిమ్మల్ని చదివిస్తున్నారు. మీ మీద ఆశలు పెట్టుకున్నారు. ఏది అయిపోతానే పెళ్లి చేసి పంపడానికి కాదు మిమ్మల్ని. మీరు మంచిగా మీరు అనుకున్నట్టుగా డాక్టర్లు కావాలో, సైంటిస్ట్ కావాలో, స్పేస్ ఇంజనీర్లు కావాలో, ఆస్ట్రోనాట్స్ కావాలో, సివిల్ సర్వెంట్స్ కావాలో, మంచి లాయర్లు కావాలో, ఇట్లాంటి కొత్త కొత్త వీటిలో వచ్చి పేరు తెచ్చుకోవాలా, వాళ్ళు గర్వపడేలాగా ఉండాలా అనే విధంగా వాళ్ళు పంపిస్తారు. వాళ్ళందరినీ గర్వపడేలాగా చేయాలి కదా. ఊర్లో వాళ్ళబ్బా పలానా కూతురు బాగా చదివింది, పలానా కొడుకు బాగా చదివాడంటే వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతుంటే తల్లిదండ్రులను సంతృప్తిపరచడం మన బాధ్యత కదా. వాళ్ళ తల్లిదండ్రులుగా మిమ్మల్ని చదివించే బాధ్యత, మిమ్మల్ని పోషించే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్లు బాగా మిమ్మల్ని చిత్తశుద్ధితో మిమ్మల్ని ఉన్న పరిస్థితుల్లోనే మిమ్మల్ని బాగా చదివిస్తా. మిమ్మల్ని మీరున్నప్పుడు మీరంటే ఇప్పుడు టీచర్ ఎదురు ఉంటారు. మేము చదివేటప్పుడు టీచర్లు చూస్తే భయపడిపోయేవాళ్ళు, కొట్టేవాళ్ళు, తీసుకొని చిత్తవరం తీసుకొని కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు టీచర్లు కొట్టరు, అంత బాగా బిడ్డల్లాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని. అట్లా టీచర్లు కూడా గౌరవించాలా, తల్లిదండ్రులకు గౌరవం కలిగేలాగా ఉండాలా. కొత్త కొత్త నాయకత్వం ఇవాళ మీకోసం ప్రపంచంలో క్వాంటం